సొంత పార్టీకి సంబంధించిన నేతలైన కార్యకర్తలైనా సరే చర్యలు ఉంటాయంటూ ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇప్పటికే చెప్తా ఉంది. ఆ పార్టీలోని నేతలైనా సరే ఎవరైనా సరే కార్యకర్తలైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఇప్పటికే చెప్తా ఉన్నారు. అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపైన అసభ్యకరంగా మాట్లాడిన కిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ పార్టీ సస్పెండ్ చేసింది అంతకుముందే, వెంటనే చర్యలు కూడా తీసుకున్నారు. పోలీసులు అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇది కూటమి అంటే వారికి ఉన్న చిత్తశుద్ధి అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టము, ఎంతటి వారైనా సరే వదిలిపెట్టము. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యాఖ్యల్ని ఇటువంటి చర్యల్ని ఉపేక్షించేది లేదు అంటూ ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. చర్యలు కూడా అదే రకంగా ఉంటున్నాయి. ఇది ఒకటి. ఇక అరెస్టు చేశారు, పోలీసుల చట్ట ప్రకారం ముందుకు వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా నిందితుడిని తీసుకుని వెళ్తున్న సందర్భం, అతను అదుపులోకి తీసుకుని వెళ్తున్నారు. పోలీసులు వారి విధులను వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించే రకంగా ఇక్కడ గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ, వైసీపీకి సంబంధించిన లీడర్ పోలీసులను అక్కడి నుంచి అడ్డుకునే ప్రయత్నం చేసి ఆ నిందితుడి పైన దాడి చేసే ప్రయత్నం చేశారు గోరంట్ల మాధవ్. చట్ట ప్రకారం ఉంటుంది, ఏదైనా చర్యలు ఉంటాయి, తీసుకున్నారు. వెంటనే వేగంగా పోలీసులు కూడా స్పందించారు, ప్రభుత్వం స్పందించింది, అదుపులో తీసుకున్నారు, పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. ఈ క్రమంలో గోరంట్ల మాధవ్ దాడికి ప్రయత్నించాడు. పైగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అక్కడ పోలీసుల వద్ద కూడా హల్చల్ చేశారు. అంటే ఈ గోరంట్ల మాధవ్కి సంబంధించి ఇది కొత్త కాదు. గతంలో కూడా మనందరికీ తెలుసు, 2 రాష్ట్రాల్లో తెలుసు, దాదాపు తెలిసిన వారందరికీ తెలుసు ఆయన వ్యవహరించిన తీరేంటనేది. ఇతర కేసులు కూడా గోరంట్ల మాధవ్ మీద ఉన్నాయి, గతంలో విచారణకు కూడా హాజరయ్యారు. అయినప్పటికీ తీరు మారలేదు ఇంకా. ఎందుకంటే ప్రభుత్వం స్పందించింది, త్వరితగతిన చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు, క్షమించరాని తప్పులు చేశారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెప్తా ఉంది. అదే రకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా చట్ట ప్రకారం జరుగుతుంది కదా, చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోకూడదు కదా. గతంలో కూడా గోరంట్ల మాధవ్ ఎన్నో సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు, చాలా సందర్భాల్లో అనుచితంగా మాట్లాడారు, దుర్భాషలాడుతూ మాట్లాడారు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను కానీ అధినేతలను కానీ. అలాగే ఆయన నిర్వాహకం గురించి ఇక చెప్పుకోవాల్సింది ఏమీ లేదు, అందరికీ తెలుసు గోరంట్ల మాధవ్ విషయం గురించి. మరొకసారి అదే రకంగా వ్యవహరించారు. పోలీసులు అరెస్ట్ చేశారు, మొత్తానికి చర్యలు కూడా తీసుకున్నారు. ఆయనతో పాటు ఉన్న వారు అనుచరులను కూడా గుర్తించారు, అదుపులో తీసుకున్నారు. కానీ ఇక్కడ తేడా గమనించాలి. గతంలో ఎవరైతే అనుచితంగా వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడి అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టేవారో వారికి డబ్బులిచ్చి మరీ ప్రోత్సహించింది వైసీపీ అనేది గతంలో టీడీపీ చేసిన ఆరోపణ. అదే రకంగా వైసీపీ వ్యవహరించింది. సోషల్ మీడియాలో వారు ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు పెట్టారో ఇతర పార్టీలకు సంబంధించిన లీడర్లపైన వారందరికీ డబ్బులిచ్చి ప్రోత్సహించింది వైసీపీ. ఆ రోజున కామెంట్లు పెట్టేవారికి డబ్బులు ఇచ్చేవారు, పోస్టులు పెట్టేవారికి ఎంకరేజ్ చేసేవారు, పదవులు ఇచ్చేవారు, మంత్రి పదవులు ఇచ్చారు. ఉదాహరణకు జోగి రమేష్, ఆయన ఆ రోజున ప్రతిపక్ష నేత ఇంటి మీదకు వెళ్ళినందుకు, దాడి చేసేందుకు ప్రయత్నించినందుకు గాను, ఆ రోజున దాడి చేసినందుకు గాను మంత్రి పదవి ఇచ్చారు. ఇక దుర్భాషలాడుతూ మాట్లాడిన వ్యక్తులు కొడాలి నాని కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇటువంటి వ్యక్తులందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఇక ఏకంగా ఆ రోజున వల్లభనేని వంశీ ఎవరైతే నీచంగా మాట్లాడిన వల్లభనేని వంశీకి సంబంధించి వెనకేసుకు రావడమే కాదు, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వల్లభనేని వంశీని చట్ట ప్రకారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలుకు తరలించిన సందర్భంలో వెళ్ళి పరామర్శించారు మరి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకంగా నీచంగా మాట్లాడిన చాలామంది లీడర్లను వైసీపీ అధినేత వారి పార్టీకి సంబంధించిన లీడర్లు ఏ రకంగా ఆ రోజున వెనకేసుకొచ్చారు, ఆ తర్వాత అధికారం కోల్పోయాక కూడా వెనకేసుకొచ్చారని చెప్పడానికి ఉదాహరణ వల్లభనేని వంశీని పరామర్శించడం. కానీ కూటమి ప్రభుత్వం అలా లేదు, చాలా సీరియస్గా చెప్తున్నారు. వారి పార్టీలకు సంబంధించిన నేతలు ఎక్కడన్నా తప్పుడుగా పోస్టులు పెట్టినా, అసభ్యకరంగా మాట్లాడినా
చర్యలు తీసుకుంటామని చెప్పడమే కాదు, చర్యలు తీసుకున్నారు. కానీ వైసీపీలో ఆ మార్పు కనిపిస్తోందా? ఇంకా ఏదో ఒక రకమైన విమర్శలు చేస్తున్నారు. సరే, చాలా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు దుర్గా కుమార్ గారు,